పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తపస్కాల 5వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ తపస్కాల 5వ ఆదివారం దివ్య పఠనాలను పరిశీలించి చూసినట్లయితే, మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకును. రెండో పఠనము పునీత చిన్నప్ప గారు హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7 నుండి 9 వచనములు. పవిత్ర సువిశేష పఠనాన్ని యోహాను గారు రాసిన సువిశేషము పవిత్ర గ్రంథము 12 నుండి 20-30 వచనములను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఓ సర్వేశ్వర, మా విరోధులకు దుర్మార్గుల మధ్య చిక్కుకొని ఉన్నాము. నన్ను రక్షించి మీ ధర్మ తీర్పులను వెల్లడి చేయుడు. పాపాత్ములు మోసగాండ్రు తంత్రకాండ నుండి విడుదల చేయుడు. ఎందుకనా నాకు శక్తి సామర్థ్యాలిచ్చే దేవుడు మీరే. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము 5వ తపస్కాల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ తపస్కాల ప్రయాణములో ప్రాముఖ్యమైన గడియలకు అతి సమీపానికి చేరుకుంటూ ఉన్నాం. నేటి పఠనాల సారాంశాన్ని చూసినట్లయితే, క్రీస్తు మన రక్షణకై తన సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కనుక మనము కూడా జీవితాలను క్రీస్తు కొరకు, ఇతరుల కొరకు అర్పించుకోవడానికి సిద్ధపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త గ్రంథం నుండి వింటూ ఉన్నాం. దేవుడు ఇర్మియాను పిలిచి తన ప్రవక్తగా నియమిస్తూ ఉన్నారు. యావే ప్రభు ఇజ్రాయేల్ ప్రజలతో సినాయి పర్వతంపై చేసుకున్నటువంటి ఒడంబడిక ప్రకారం వారు నడవలేదు, జీవించలేదు. కాబట్టి ప్రభువైన దేవునిపై ఆధారపడటానికి బదులు ఈజిప్టు పాలకులతో చేసుకున్న ఒప్పందం మీద ఆధారపడ్డారు. అందువలన యావే ప్రభు యొక్క సంరక్షణ, సహాయం వారు కోల్పోయారు. అందుకు ఫలితంగా ఈ ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా అనేక కష్టాలకు గురయ్యారు. దేవాలయాన్ని ధ్వంసం చేయబడుచుకున్నారు. దివ్య మందసమును కొనిపోబడ్డది. ప్రజలు నిరాశకు లోనయ్యారు. అయినప్పటికీ ఇజ్రాయిల్ పట్ల ప్రభువైన దేవునికి గల ప్రేమ ఎంత అపారమైనదో ఇర్మియా ప్రవక్తకు తెలుసు. వారిలో ఆశను, నిరీక్షను వారిలో కలగజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క ఆదేశం మేరకే భవిష్యత్తులో దేవుడు ఇజ్రాయిల్తో చేయనున్నటువంటి నూతన ఒప్పందం గురించి ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ నూతన ఒప్పందం గురించి ఈనాటి మొదటి పట్టణంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఇది ప్రజల హృదయాలపై లిఖించబడుతుంది. నేను నా ప్రజలతో నూతన నిబంధన చేసుకొందును, వారి పాపములను మన్నింతును, వానికి జ్ఞప్తి యందు ఉంచుకొనను. నేను వారికి దేవుడు నగుదును, వారు నా ప్రజలగుదురు. అవిశ్వాసము ద్వారా కోల్పోయిన సంబంధాన్ని దేవుడు తిరిగి నిర్మించడానికి సిద్ధపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఒప్పందము జీవమును, రక్షణను ఒసగుతూ ఉన్నది. కనుక మనం చేయవలసినది ఒక్కటే, క్రీస్తు యేసులో చేయబడినటువంటి ఈ నూతన ఒప్పందాన్ని అంగీకరించడానికి సిద్ధపడటమే. ఇక రెండవ పట్టణంలో క్రీస్తు ప్రభు తన జీవితంలో గెత్సేమనే తోటలో ఆవేదన, బాధలను ఎలా అనుభవించారో చదువుతూ ఉన్నాం. ఇది క్రీస్తు త్యాగాన్ని, తెగింపును గుర్తు చేస్తూ ఉన్నది. మొదటిగా ఇది తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు, రెండవది మనలను రక్షించటానికి తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. యేసు ప్రభు ఎప్పుడు కూడా తన బహిరంగ జీవితంలో పేరు ప్రతిష్ఠ కోసం ప్రాకులాడలేదు. మానవాళి రక్షణార్థమై యేసు తనను తాను తండ్రికి, దేవునికి బలిగా అర్పించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు మరణం ద్వారా తనను తాను సంపూర్తిగా అర్పించుకుంటూ ఉన్నాడు. మానవులందరి తరపున బలి అర్పించాడు. క్రీస్తు మనందరి తరపున బలి అర్పించాడు. గెత్సేమనే తోటలో రక్త చెమటను చెమస్తూ యేసు ప్రభు చేసిన ప్రార్థన అనంతరం శిలువపై ఆయన అనుభవించిన శ్రమలు, మరణం వర్ణాతీతం.
ఈ విధంగా ఆయన మనకు ఒక సుమాతృకను నేర్పిస్తూ ఉన్నారు, నిత్య జీవన మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. కనుక క్రీస్తు యేసులో చేయబడిన నూతన ఒప్పందం మన రక్షణను సాధించాలంటే వినయ విధేయతలను, ఈ యొక్క 2 సుగుణాలను మన జీవితంలో అలవర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఈనాటి సువార్త పఠనాన్ని పరిశీలించి చూస్తే యెరూషలేముకు వచ్చినటువంటి గ్రీకులతో యేసు మాట్లాడటం చూస్తున్నాం. యేసు వారితో మనిషి కుమారుడు అంటే మెసయ అభిషిక్తుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది అని చెప్తున్నాడు. తన మహిమపరచబోవు సమయము ఆసన్నమైనది. అంటే శ్రమలు, మరణం, ఉత్థానము, శ్రమలలో ఏమి మహిమ? తాను త్వరలో బందీ కావింపబోతున్నాడు, శిక్షకు గురి కాబోతూ ఉన్నాడు, మరణించబోతూ ఉన్నాడు. ఆయనను యేసు మహిమ గురించి మాట్లాడుతున్నాడు. అంటే శ్రమల వెనక ఉన్నటువంటి మహిమను అనగా నిత్య జీవితాన్ని ప్రభు చూస్తున్నారని అర్థం. తన శ్రమలు, మరణం అనేకుల యొక్క విముక్తికి కారణమవుతూ ఉన్నాయి. ప్రభువుకు తెలుసు. కాబట్టే ఆయన ఈరోజు తన మరణం గురించి ముందుగానే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క గెత్సెమనే తోటలో పొందినటువంటి శ్రమల యొక్క మహిమను గురించి ఆయన ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నిత్య జీవితాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. తన శ్రమలు, మరణము అనేకల విముక్తికి కారణమగులని ప్రభువుకు తెలుసు. తను విశ్వసించే వారందరికీ నలిగిన సంబంధాన్ని పునరుద్ధరించబోతూ ఉన్నారు. అందుకే ప్రభు ఇలా అన్నారు, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకే అది అట్లే ఉంటుంది, కానీ అది నశించిన ఎడల విస్తారంగా ఫలిస్తుందని. గోధుమ గింజ భూమిలో పడవలసినదే, తగిన మార్పు చెందవలసినదే, కానిచో అది గింజగానే ఉంటుంది. గింజ నలిగి రూపు లేకుండా చనిపోయినప్పుడే దానిలో నుండి జీవము గల మొక్క పైకి వస్తుంది. క్రీస్తు ప్రభు కూడా అట్టి గోధుమ గింజయే. మన మీద ప్రేమ కోసం, మన రక్షణార్థమై యేసు ఇష్టపూర్తిగా శ్రమలను పొందుకుంటూ ఉన్నాడు. తన జీవితం కన్నా మన రక్షణకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నారు ప్రభు. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని కోల్పోవును, కానీ ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు దాన్ని నిత్య జీవానికై కాపాడుకొనుని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే తనను తాను పరిత్యజించుకుంటే ఏ రక్షణ మార్గమని మనం నేర్చుకోవాలి. తనలో ఉన్న గర్వాన్ని అంచుకోవడం చేత, ఈ లోకపు ఆస్తుల్ని వదిలిపెట్టడం చేత మాత్రమే రక్షణ కలదు, కానీ తన జీవితాన్ని ఈ లోకానికి అంటిపెట్టుకోవడం ద్వారా కాదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో జీవించినంత కాలం ఈ ప్రపంచ జీవితం కంటే నిత్య జీవము మేలైనదని మనం గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే మనలో ఓర్పు, సహనం, దైన్యం ఉండాలి. ఇతరుల కొరకు సేవలో, ప్రేమలో జీవించాలి. ఉప్పు నీటిలో కరిగి రుచిని అందిస్తుంది, కానీ కొవ్వొత్తి తను తాను కరిగించుకొని ఇతరులకు వెలుగునిస్తూ ఉన్నది. అలాగే మన క్రైస్తవ జీవితాలు కూడా ఉండాలి. ఇతరుల కోసం మన శ్రమలను అనుభవించినప్పుడు, మనల్ని మనం అర్పించుకున్నప్పుడు నిత్య జీవితాన్ని పొందుకుంటాం. ఇది కష్టతరమైనను ఇదే క్రైస్తవ పిలుపు, ఇదే క్రైస్తవ జీవితం. ఈ పరిత్యాగం లేని క్రైస్తవ జీవితం అర్థరహితం, శూన్యం. ఇతరుల కోసం నేనేమైనా త్యాగం చేశానా? ఇతరులకు సహాయం చేయడానికి నా సౌకర్యాలను వదులుకున్నానా? మ్యాక్సిమిలియన్ కోల్బే క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ తన తోటి వారి కోసం తన ప్రాణాలను అర్పించారు. ఎంతటి వీరోచిత త్యాగం! ఇలాంటి వీరోచిత త్యాగాన్ని చేసే నాయకులు, గురువులు మన మధ్య ఉన్నారా? త్యజించే జీవితం, పరిత్యజించే జీవితం, త్యాగమయ జీవితం మనం జీవించినప్పుడే శిలువలో క్రీస్తు మరణం మనకు హృదయమే అవుతుంది. మన త్యాగపూరిత సేవా కార్యక్రమాల ద్వారా లోకాన్ని మనము మార్చవచ్చు. క్రీస్తు శ్రమలను ఎంతో అర్థం ఉన్నట్లుగా ఇతరుల కోసం పాటుపడినప్పుడు మన శ్రమలకు కూడా సంపూర్ణ అర్థం చేకూరుతుంది. అలాంటి జీవితానికి
ప్రతిఫలమే నిత్య జీవితం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సమాజంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని చూస్తున్నాం. నేటి సమాజం అన్ని విధాలుగా మనిషిని తన వైపుకు ఆకర్షిస్తూ ఉన్నది. మనిషి ఈ లోకంలో ప్రసాదించేటువంటి భోగ భాగ్యాలకు బానిస అయి, ఈ లోకాశలకు దగ్గరై కళ్ళకు కనిపించే ఈ ప్రపంచాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచం కంటే నిత్య జీవితం మేలైనదని గ్రహించలేకపోతున్నాడు మనిషి. కనుక ఈ లోకంలో ఎవరైతే తన జీవితాన్ని అసహించుకుంటారో, నిత్య జీవితానికి దానిని కాపాడుకుంటారు. తపస్కాల 5వ ఆదివారం క్రీస్తు ప్రభు ఈ పిలుపును మనకు ఇస్తున్నాడు. నేను త్యాగపూరితమైన జీవించడం ద్వారా తనను వెంబడించి తన మహిమను పొందుకోవడానికి మన శిలువను ఎత్తుకుని తనతో నడవమని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. తండ్రిని విధేయించి క్రీస్తు ప్రభు శిలువ బాధలలో భాగం పంచుకోవడానికి సంసిద్ధులైన వారికి దేవుని మహిమలో భాగం ఉంటుంది. విధేయత అంటే స్వార్థం వదులుకోవటం, సుఖభోగాలకు స్వస్తి చెప్పటం, క్రీస్తు రక్షణలో భాగస్వాలం అవ్వటం. తపస్కాలం ఓ పరిశుద్ధ కాలం కావున ఆధ్యాత్మిక ఎదుగుదలపై శ్రద్ధ ఉంచాలి. అనుదినం మనం జరుపుకునే దివ్య బలి పూజ ద్వారా రక్షణ అనుగ్రహాలను పొందుకుంటూ ఉన్నాం. క్రీస్తు శరీర రక్తాలతో బలపడి ప్రేమపూరితమైన జీవితం జీవించుదాం. అందుకు కాను ఈ యొక్క తపస్కాల 5వ ఆదివార పఠనాలను ధ్యానించి తదనంగా మనం కూడా ప్రభు యొక్క మార్గంలో నడవడానికి కావలసినటువంటి కృపను దయచేయమని ఆ దేవాది దేవుణ్ణి వేడుకుంటూ పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఈ యొక్క చిన్న ప్రసంగాన్ని ఆశీర్వదించి మనందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్, 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 ఆమేన్.